హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ హ్యాపీ దివాళీ. రైతు ఐస్ ఇల్లు. ఎండ తాపాన్ని తప్పించుకోవడానికి ఒక రైతు చేసిన విచిత్ర ప్రయత్నం తెలుసుకుందామా? ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు జీవించేవాడు. ప్రతిరోజు పొలంలో కష్టపడి పనిచేసేవాడు. కానీ ఈ వేసవిలో ఎండ మాత్రం చాలా అసహనంగా మారింది. అయ్యో దేవుడా! ఈ వేడి తట్టుకోవడం ఎలా? అని రామయ్య చెమటలతో తడిసి ముద్దయ్యాడు. ఒకరోజు రామయ్యకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఎండలో ఉండలేకపోతే ఏమి, చల్లగా ఉండే ఇల్లు కట్టుకుంటాను అని అనుకున్నాడు. అలా రామయ్య గ్రామంలోనే మొదటిసారి ఐస్‌తో ఇల్లు కట్టాలి అనుకున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోయి చూశాడు. రామయ్య ఇది నిజంగా పనిచేస్తుందా అని అడిగాడు. మొదట్లో ఆ ఇల్లు చల్లగా, సుఖంగా అనిపించింది. రామయ్య ఆనందంగా కూర్చున్నాడు. కొద్దిసేపటికే సూర్యుడి వేడి పెరిగిపోయింది. ఐస్ ఇల్లు నెమ్మదిగా కరిగిపోయింది. ఇంట్లోని నీళ్లు చిందుతూ రామయ్య తడిసి ముద్దయ్యాడు. రామయ్య నవ్వుతూ అన్నాడు, వాతావరణం నుంచి తప్పించుకోవడం కష్టం, కానీ బుద్ధిగా ఉండడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. తెలివిగా ఆలోచించాలి, కానీ ప్రకృతిని మించిపోలేం. మళ్ళీ కలుద్దాం మరో మజా కథతో. అందరూ సురక్షితంగా పటాకులు కాల్చండి. పక్క వాళ్లకు హాని చేయకండి. మీ కుటుంబం సంతోషంగా వెలుగులతో నిండిపోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికీ మీకు అందరికీ హ్యాపీ దివాళీ. మర్చిపోకండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్.